దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచ జనులందరూ కూడా ఈస్టర్ పునరుద్ధానం దినముగా అందరూ కూడా ప్రభువులో ఆనందిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము నుండి మనము కొన్ని వాక్యాలు ధ్యానించుకుంటున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉంట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉంట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉంటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఆయన మృతుల నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరగిరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయింది. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండగా కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఆ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకుని పోయినలా ఆయన ఎక్కడ ఉంచితేవో నాతో చెప్పము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కి పోవచ్చునని వారితో చెప్పమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసాను. దేవుడు తన వాక్యం దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసానికి, మానవుని జీవితానికి చాలా ఉన్నతమైన, శ్రేష్టమైన, ఒక అద్భుతమైన సందర్భం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానం చెందటం. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకై, మనందరి కొరకై యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి వచ్చి ఆయన సిలువ రక్తం కార్చి మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానమును జీవను నేనే, నా యందు విశ్వాసం ఉంచు వారు చనిపోయినను బ్రతుకుతారు అనేసి ప్రభు చెప్పి ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువపైన బలియాగమై తన ప్రాణం అర్పించిన తర్వాత మరి దేవుని యొక్క చిత్త ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణమును జయించారు. ఒక సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం మనం గమనించినట్లయితే, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. విమోచకుడు ఆయన సజీవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆదియు అంతమై ఉన్నాడు, అల్ఫయు ఒమేగై ఉన్నాడు. నేను మొదటి వాడను కడపటి వాడను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు యొక్క సమాధి యొద్దకు ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే మరి తెల్లవారుజామున మగ్దలేని మరియ ప్రభు పట్ల ఉన్న ప్రేమ, ఆ యొక్క ప్రేమను బట్టి
ఆ సమాధి యొద్దకు వెళ్ళి చూడాలనేసి బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఆమె వెళ్ళిన తర్వాత ఆ యొక్క సమాధి ఖాళీగా ఉండటం గమనించింది. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రభునందు పిల్లారా, ఈ సమయంలో మరి 11వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని దూతలు పరిచర్య చేయడం కొరకై దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఆ సమయంలో ఆ ఖాళీ సమాధిని చూడగానే ఆ మగ్దలేని మరియా ఆమె ఎంతో ఏడుస్తూ ఉంది. ఎవరో నా ప్రభువుని ఎత్తుకొని వెళ్ళారు అనేసి ఆలోచన చేస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ 11వ వచనం గమనించినట్లయితే, వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఆమె అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. గమనించండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన కుటుంబ సభ్యులు కానీ, మన బంధువులు కానీ, మనకు ప్రియమైన వారు కానీ, లేకపోతే మన స్నేహితులు కానీ, ఎవరైనా మనల్ని బాగా ప్రేమించిన వారు మనకు దూరం అయిపోయినప్పుడు మనం చాలా ఏడుస్తాం, చాలా కన్నీళ్లు కారుస్తాం. అంటే ఆ యొక్క మరణం అనేది ఒక ఎడబాటును కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. మరణం అనేది ఒక ఎడబాటును కలిగిస్తుంది. అయితే యేసు క్రీస్తు ప్రభు చనిపోయాడు కనుక, అయితే ఖాళీ ఆ యొక్క సమాధి వద్దకు ప్రభుని చూడాలనుకొని వెళ్ళింది, కానీ అది ఒక రాతి సమాధి. అయితే అక్కడ ఆ యొక్క సమాధిలో ప్రభువు లేడు, ఆయన దేహము లేదు, ప్రభు అక్కడ లేనట్టుగా గమనించడం చూస్తున్నాం. అయితే ఆమె కన్నీరు, ఆమె దుఃఖమును చూసి ప్రభువైన యేసు క్రీస్తు వారు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. దాదాపు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మరణమును జయించిన తర్వాత, సమాధిని గెలిచిన తర్వాత 11 సార్లు తను తాను ఆయా సందర్భాలలో అనేక మందికి తను తాను సజీవుడుగా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఎవరైనా మనకు దూరం అయిపోయినప్పుడు, చనిపోయినప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం, చాలా కన్నీళ్లు కారుస్తూ ఉంటాం. ప్రభునందు పిల్లారా, ఈరోజు వారు లేకపోవచ్చు. నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా నువ్వు పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావా? అయితే నీ ప్రేమైన వారు ఎవరైనా కోల్పోయిన స్థితిలో ఉన్నావా? ఒకవేళ భర్తను కోల్పోయిన స్థితిలో ఉన్నావా? భార్యను కోల్పోయిన స్థితిలో ఉన్నావా? తండ్రిని కోల్పోయిన స్థితిలో ఉన్నావా? తల్లిని కోల్పోయిన స్థితిలో ఉన్నావా? లేకపోతే నీ అన్నదమ్ములు ఎవరైనా కోల్పోయిన స్థితిలో ఉన్నావా? నీ ప్రేమైన వారు, నీ స్నేహితులు ఒకవేళ దూరం అయిపోవటం వలన నువ్వు బాధపడుతున్నావేమో, కన్నీళ్లు కారుస్తున్నావేమో, ఈ మగ్దలేని మరియ వలె. అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నీతో మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఆమెను అడగగా ఆమె అంటుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తొట్టు తిరిగి యేసు నిలిచింట చూచెను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఈ లోకంలో చాలామంది దేవుని యొక్క ప్రేమను గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ప్రభు ఇచ్చే రక్షణను గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ప్రభు ఇచ్చే అభిషేకాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ప్రభు ఇచ్చే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు గురుడితనం కలుగు చేసి అనేక మంది దైవ దర్శనాన్ని పొందలేని స్థితిలో కనపడుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. అయితే యేసు క్రీస్తు ప్రభుని నువ్వు గుర్తుపట్టి ఉన్నావా? ఆయన ప్రేమను గుర్తించావా? ఆయన అభిషేకాన్ని గుర్తించావా? ఆయన బలాన్ని గుర్తించావా? ఆయన ఇచ్చే కృపను గుర్తించావా? ఆయన ఇచ్చే పరలోక రాజ్యం కొరకు నీవు నీ కుటుంబం సిద్ధపడుతున్నారా? మరణంతో మానవుని జీవితం అనేది ముగించబడటం లేదు, కానీ మరణం తర్వాత మరొక జీవితం అనేది ఉన్నది ఉన్నది ఉన్నది. అందుకే యోబనే భక్తుడు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములోని మనం చూసినట్లయితే యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం గమనించినట్లయితే, నా విమోచకుడు సజీవుడు అని, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేనెరుగుదును. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఇచ్చిన ప్రియమైన వాళ్ళారా, యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు, కానీ ఆ యొక్క మరియమ్మ ప్రభుని గుర్తించలేని స్థితిలో ఉంది.
అయితే 15వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలు అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకుని పోయినట్లయితే ఆయన ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను మోసుకుని పోతునని చెప్పాను. చూసారా, ఒక చనిపోయిన శవాన్ని మోసుకుని వెళ్ళాలంటే మామూలు విషయం కాదండి. కనీసం ఒక నలుగురు మనుషులైనా ఉండాలి. ఈ ప్రపంచంలో అనేకమైన దేశాల్లో, మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కరోనా అనే వ్యాధిని బట్టి చనిపోయినప్పుడు కనీసము ఆ యొక్క శరీరం దగ్గరికి వచ్చి భూస్థాపన కార్యక్రమాల్లో సమాధి చేయడానికి కూడా అనేక మంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ ఆ వ్యాధిని బట్టి, ఆ వైరస్ను బట్టి ఆ శవం దగ్గరికి రాలేకపోయారు. కారణం, ఆ వ్యాధి అలాంటిది, ఆ వైరస్ అలాంటిది. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మన శరీరము ఎంత నిష్ప్రయోజనం అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు అంటున్నారు, మన శరీరము ఒక దినమున మట్టికి మన్నైపోతుంది. ఈ మట్టికి మన్నైపోయే ఈ శరీరాన్ని చాలా మంది అనేక రకాలుగా ప్రేమిస్తూ ఉంటారు, అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఈ మట్టిగడ్డమైన ఈ శరీరము ఒక మహిమ శరీరముగా మార్చబడాలంటే యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసము కలిగిన దేవుని బిడ్డలు మరణములో నుండి జీవములోనికి దాటుచున్నారు. వారు పునరుద్ధాన శక్తిని పొందుకుంటున్నారు. ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి నీటి ద్వారాను ఆత్మమూలుగా జన్మించినప్పుడు, అభిషేకముతో నింపబడినప్పుడు ఆ వ్యక్తులు, ఆ దేవుని బిడ్డలు ఒక ప్రత్యేకమైన జీవితం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యములోని మనం గమనించినట్లయితే ఆ దినమున మరియమ్మతో మాట్లాడిన ప్రభు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఈ దినమున నీవు ప్రేమించిన వారు ఒకవేళ నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ దూరం అయిపోయారేమో, శారీరకంగా ఈ లోకంలో లేకుండా ఉన్నారేమో. అయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు, నేను తండ్రినై ఉన్నాను, నేను నీకు తల్లినై ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభునందు విశ్వాసం కలిగిన దేవుని బిడ్డలు, రక్షణ పొందిన దేవుని బిడ్డలు, బాప్తిసం తీసుకున్న దేవుని బిడ్డలు, మరణము తర్వాత మరొక జీవితం అనేది ఉంది. ఇది వాస్తవం. అందుకనే యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. అవును, ఆయన మరణాన్ని జయించిన యేసు ప్రభు, లోకాన్ని జయించిన యేసు ప్రభు, పాపాన్ని జయించిన యేసు క్రీస్తు ప్రభు వారు, వ్యాధిని జయించిన యేసు క్రీస్తు ప్రభు వారు, ప్రకృతిని జయించిన యేసు క్రీస్తు ప్రభు వారు, అపవాదిని, మరణమును, పాతాళమును జయించిన జయవీరుడైన యేసు క్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనందు కూర్చునే చదను. ఒక సింహాసనం అనేది ఉంది, ఒక మహిమగల స్థలం అనేది ఉంది. మరణం తర్వాత రక్షణ పొందిన దేవుని బిడ్డలకు ఒక మహిమగల స్థలం అనేది దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే తోటమాల అనుకుంది, ప్రభుని గుర్తించలేకుండా ఆ మరియ మాట్లాడుతుంది, నీవు ఆయన ఎత్తుకొని పోయినట్లయితే ఆయన ఎక్కడ ఉంచితవో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదును. హల్లెలూయా. దేవుని ప్రేమను మనము మోసుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క శిలువ మరణం, పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చే ఒక సాక్షి బిడ్డగా నీవు ఉండాలి. నీవు రక్షణ పొందింది దేని కొరకంటే ఇతరులను ప్రభు యొద్దకు నడిపించడానికి. యేసు క్రీస్తు యొక్క శిలువ మరణం, పునరుద్ధానం గురించి సాక్షి ఉండడానికి ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటులో ఉన్న మనము చాలా విలువైన వారిగా మనం గుర్తించాలి. దేవుని వాక్యంలోని మనం చూసినట్లయితే అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ఆమెను చూచి 16వ వచనం చదువుకుందాం. మనం చదువుతున్న మాట యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభు వారు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో
రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుని అని అర్థం. హల్లెలూయా. పేరు పెట్టి యేసు ప్రభు వారు మరియాని పిలిచినప్పుడు ఆమె మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క స్వరూపాన్ని చూడగలిగింది, ఆయన ప్రత్యక్షతను, ఆయన సజీవుడుగా. దేవునికి స్తోత్రం. ప్రభు కనపరుచుకున్నప్పుడు చూడగలిగింది. అయితే అప్పుడు ప్రభు అంటున్నాడు, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైనా వారి యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె ప్రభువును చూసిన తర్వాత, ప్రభువుతో మాట్లాడిన తర్వాత, దైవ దర్శనం పొందిన తర్వాత ఆమె శిష్యుల దగ్గరికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించినట్లుగా మనం గమనిస్తున్నాం. దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యములో నుండి ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలు మనకు తెలియజేస్తున్నాడు. అయితే పునరుద్ధానం గురించి 2 విధాలుగా ఉన్నాయి, తర్వాత 7 విధాలుగా కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా మరి మేలు పునరుద్ధానము, ఇంకోటి తీర్పు పునరుద్ధానం అని దేవుని యొక్క వాక్యములో నుండి మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో నుండి గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము మీరు గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనము 29వ వచనం చదువుకుందాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. హల్లెలూయా. ప్రభు మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక కాలము రాబోచున్నది. ప్రపంచంలో ఎంతో మంది, కోట్ల మంది ప్రజలు చనిపోయారు. కొందరు తీర్పు పునరుద్ధానం కొరకు చనిపోయారు, కొందరు మేలు పునరుద్ధానం అంటే పరలోకం కొరకు వారు తాము వారి జీవితాలు అప్పగించుకొని రక్షణ పొంది బాప్సం తీసుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించిన దేవుని బిడ్డలు మేలు పునరుద్ధానం కొరకు వారు సిద్ధపడి కొందరు మనకంటే ముందుగా ప్రభు మహిమలోనికి వెళ్ళిపోయారు. దైవ జనాంగమా గమనించండి, ఒక కాలము రాబోతున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము వింటారు. దేవునికి స్తోత్రం. ఆయన శబ్దము విన్నప్పుడు, ఆయన స్వరాన్ని విన్నప్పుడు, ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని ప్రవహింపబడుచున్నప్పుడు ఆ పునరుద్ధాన శక్తి ద్వారా అనేక మంది లేస్తారు, మరణాన్ని జయిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు ఎక్కడికి వెళ్తారండి? జీవ పునరుద్ధానం. ఒక మహిమ గల సీయోను పరిశుద్ధ స్థలము, ఒక నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధమైన పట్టణము కొరకు సార్వత్రిక సంఘం ఎదురు చూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. కొందరు నిత్య నరకములో నెట్టివేయబడే సమయం రాబోతుంది. అది వాస్తవం. దేవుని వాక్యములోనే మనం గమనించినట్లయితే విమోచకుడు, నా విమోచకుడు ఏంటండి? సజీవుడు, నేను ఆయన ఎరుగుదుననేసి 3 విధాలుగా ఆయన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా విమోచకుడు యేసు క్రీస్తు ప్రభువును గురించి ఆయన విమోచకుడు అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన విమోచన క్రయధనముగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నరకము నుండి విడిపించడానికి వచ్చాడు. 3వదిగా బాధల నుండి విడిపించడానికి వచ్చాడు. దోషముల నుండి విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించడానికి ప్రభు వచ్చాడు. గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే ప్రస్తుత దుష్ట కాలము నుండి విమోచించడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములను చూసినట్లయితే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవులోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననేసి ప్రభు మనతో మాట్లాడుచున్నాడు.
దైవజనామగమా, దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15 మరణం నుండి విమోచించడానికే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానం చెందాడు, ఆయన సమాధిని గెలిచాడు, ఆయన మరణాన్ని జయించాడు. దేవుని వాక్యములను చూసినట్లయితే మరి 1 పేతురు 1:18-19 వ్యర్థ ప్రవర్తన నుండి విమోచించడానికే యేసు క్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు విమోచకుడు అనే విషయాన్ని గురించి కొన్ని మాటలు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా విమోచకుడు, రెండవది ఏంటంటే సజీవుడు. దేవుని వాక్యము నుండి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1:18 గమనించినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు, లోకాన్ని జయించిన యేసు క్రీస్తు ప్రభువారు, మరణాన్ని జయించిన యేసు క్రీస్తు ప్రభువారు, సమాధిని గెలిచిన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుచున్న మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 1:18 నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. హల్లెలూయా. ఎన్నో విధాలైన శ్రమలు, చిత్రహింసలు, నిందలు, అవమానాలు, వేదనలు, దూషణలు అనేకమైనవి ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు ఆయన సజీవుడిగా ఆయన మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే కొరింథీ సంఘమున జనులు అనేకమైన శ్రమలు అనుభవించినప్పటికీ కూడా దేవుని కృప ద్వారా జీవించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యము నుండి మనం గమనించినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. యోహాను సువార్త 1:4 చదివినట్లయితే యోహాను సువార్త 1:4 ఆయనలో అంటే యేసు క్రీస్తు ప్రభువులో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, సజీవుడుగా ఉన్న యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జీవిస్తున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాలను ఒక నూతనముగా నిర్మాణం చేసి ఆ జీవాన్ని, ఆ పునరుద్ధాన బలమును, ఆ యొక్క రిజరెక్షన్ పవర్, ఆ పునరుద్ధానపు శక్తిని మనకు అనుగ్రహించి మనం రూపాంతరం చెందుట కొరకై మనమందరము కూడా మహిమగల రాజ్యములో చేరుట కొరకై, యుగాయుగములు నిత్యానిత్యము ఆ యొక్క పరలోకములో చేరుట కొరకై దేవుడు మనకు ఆయన మార్గమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మార్గమే పరలోక మార్గమైనది. ఈ మార్గము జీవగల మార్గము, పరిశుద్ధమైన మార్గము, వెలుగు మార్గము, జీవమిచ్చే మార్గము యేసు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది. దేవుని వాక్యములను చూసినట్లయితే ఒకటి విమోచకుడు, రెండవది సజీవుడు. దేవునికి స్తోత్రం. అయితే ఇంకొక వాక్యం చదువుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5:11-12 చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5:11-12. యోహాను రాసిన మొదటి పత్రిక 5:11-12. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తును ప్రభువైన యేసు క్రీస్తు వారిని హృదయములో సొంత రక్షకుడిగా అంగీకరించున్నావా? నీ కొరకు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శిలువ పైన బలియాగమై తన ప్రాణం అర్పించి రక్తమును చిందించి నీ కొరకు ఒక పరలోక మార్గమును, జీవ మార్గమును, ఈ జీవ మార్గమును ప్రభు ఏర్పాటు చేసి ఉండగా యేసు క్రీస్తు ప్రభుని నీ హృదయములో ఆయన ప్రభువుగా, రక్షకుడిగా స్వీకరించున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క వాక్యము నుండి మనం గమనించినట్లయితే ఈ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవం దయచేసాను. దేవునికి స్తోత్రం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న జీవము, యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న అభిషేకము, యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న ఆ యొక్క పునరుద్ధానపు శక్తిని ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు కూడా అదే పునరుద్ధాన శక్తిని కలిగి ఉంటున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యములోని మనం గమనించినట్లయితే ఇక్కడ
నేనెరుగుదుననే మాట గమనిస్తున్నాం. ఇప్పటి వరకు విమోచకుని గురించి మనం తెలుసుకున్నాం. సజీవుడైన యేసు క్రీస్తు ప్రభుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మూడవదిగా నేనెరుగుదును అనే మాట ఇక్కడ గమనిస్తున్నాం. నా విమోచకుడు సజీవుడు. యోబు అంటున్నాడు, యోబు గ్రంథము 19:25 అయితే యెషయా గ్రంథము 50:7 చూసినట్లయితే నేను సిగ్గుపడనని ఎరుగుదును. యోహాను సువార్త 4:41-42 లోక రక్షకుడిని నేను ఎరిగి ఉన్నాను. దేవుని యొక్క వాక్యం నుండి మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, మనకి ఒక నిత్య నివాసము పరమందున్నదని ఎరగాలి. అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు చదవండి, 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన, గమనించండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము కలుగుగాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే దేవుని యొద్ద నుండి ఆయన కృపను, ఆయన సమాధానమును, ఆయన కనికరమును మనం పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదివినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులు ప్రేమించున్నాం కనుక మరణము నుండి జీవులను దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో ప్రజలను ఎలా సంపాదించాడంటే ప్రభు ఆయన ప్రేమ చేత సంపాదించాడు. తన విలువైన రక్తమును ప్రభు చిందించి ఆ శిలువ పైన బలియాగమై తన ప్రేమను చూపించాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములోని ఇక్కడ గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, మరి పునరుద్ధానం ద్వారా, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా మనకు గొప్ప విజయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని స్తోత్రం. అంటే సమాధి పైన విజయము, తర్వాత ప్రభుత్వం పైన విజయము, లోకం పైన విజయము, మరణం పైన విజయము, శాపం పైన విజయము, పాపం పైన విజయము, ధర్మశాస్త్రం పైన విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో గమనించినట్లయితే క్రైస్తవ విశ్వాసానికి పునాది పునరుద్ధానమే. హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి పునరుద్ధానం అనేది ఒక ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది. దేవుని వాక్యములోని గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, మరి పునరుద్ధానములు 7 వరుసలుగా ఉన్నాయి. దేవుని వాక్యములోని మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22-23 వచనాలు చూసినట్లయితే ఇక్కడ నీతిమంతుల పునరుద్ధానం గురించి పౌలు చెప్పిన మాటలు గమనిస్తున్నాం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందిరో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే దానియేలు కూడా తాను పునరుద్ధానములో ఒక ప్రత్యేకమైన వరుసకు చెందినవాడని తెలుపబడుచున్నది. దానియేలు గ్రంథము 12:13లో నీవు విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వరుసలో నిలిచెదవని దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మృతుల పునరుద్ధానం ముఖ్యమైన 2 గుంపులుగా విభజించబడి ఉన్నాయి. 2 రకాలైన గుంపులుగా విభజించబడ్డాయి. ఒకటి నీతిమంతుల పునరుద్ధానము, ఇంకొకటి దుష్టులు లేక పాపులు 1000 ఏండ్లు క్రీస్తు పరిపాలన తదుపరి ఒక గుంపుగా లేపబడతారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ సందర్భంలో మరి 7 పునరుద్ధానముల గురించి మనము ధ్యానిస్తున్నాం. అయితే మనం శరీర వాక్య భాగములో అంటే
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20లో గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలు కూడా ఒక దినమున వారు లేపబడతారు. రక్షణ పొందిన దేవుని బిడ్డలు వారు లేపబడతారు, అంటే మరణాన్ని జయిస్తారు. దేవునికి స్తోత్రం. రెండవదిగా సంఘము గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20 వచనం చదివినట్లయితే ఆయన వారు క్రీస్తు రాకడలో ఈ గుంపులో సంఘములోని వారందరూ కాదు కానీ సంపూర్ణులైన పరిశుద్ధులు మాత్రమే లేపబడతారు. సంపూర్ణులైన పరిశుద్ధులు మాత్రమే. మూడవదిగా మహాశ్రమల కాలపు హతసాక్షులు లేపబడతారు. మూడవదిగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి 17 వచనాలు, 14వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు, 15వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా క్రీస్తు విరోధ దినములందు అయితే సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు 3.5 సంవత్సరములు శ్రమల కాలం రాబోతుంది. మహాశ్రమల కాలము 3.5 సంవత్సరాలు రాబోతుంది. అయితే ఆ శ్రమల కాలంలో కొందరు ప్రభువు కొరకు హతసాక్షులు అవుతారు. దేవుని వాక్యములో చూసినట్లయితే ఆ మహాశ్రమల కాలంలో కొందరు హతసాక్షులు అవుతారు. ప్రభువు కొరకు వారి ప్రాణాలు అర్పిస్తారు. గమనించండి, దేవుని వాక్యములోని మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధపరచబడిన సంఘముతో ఎత్తబడుటకు సిద్ధముగా లేని లేక కనబడని వారు సిద్ధపడినట్లయితే ప్రభు రాకడలో ఎత్తబడతాం. పరిశుద్ధులతో సార్వత్రిక సంఘమైన మహిమగల సంఘముతో ప్రభు పిలిచినప్పుడు ఆయన యొక్క సన్నిధిలో మనం అందరం ఎత్తబడతాం. అయితే మహాశ్రమల కాలం రాబోతుంది. ఆ శ్రమల కాలంలో ఎవరైతే రక్షణ పొంది కూడా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడని వారు, సిద్ధపాటు లేని వారు, తాము సంపూర్ణంగా సమర్పించుకుని వారు విడిచిపెట్టబడతారు ఈ లోకములో. గమనించండి. అయితే 4వ పునరుద్ధానం ఏంటంటే 2 సాక్షుల గురించి రాయబడినది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 1-13 వచనాలు గమనించినట్లయితే హానోకు, ఏలియా వారు 7 ఏళ్ల శ్రమల కాలములో కాలాంతమున లేక అర్మగిద్దోను యుద్ధమునకు ముందు పునరుద్ధానం పొందుతారు. అయితే వీరు పాత నిబంధన కాలములో పరిశుద్ధులలో ప్రథమ ఫలముగా లేపబడతారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా మీరు ఆలకించినట్లయితే హానోక్ అనే భక్తుడు దాదాపు 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. ఏ విధంగా నడిచాడంటే విశ్వాసాన్ని బట్టి నడిచాడు. దేవునికి స్తోత్రం. హానోకు దేవుని యొక్క సన్నిధిని వెతికాడు, దేవుని కృపను వెతికాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క చిత్త ప్రకారముగా హానోకు తన శరీరముతో పాటు ఆత్మ కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హానోకు విశ్వాసాన్ని బట్టి దేవునితో నడిచినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ సందర్భంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఏలియా అనే భక్తుని గురించి మనం గమనించినట్లయితే ఒక దినమున ఏలియాను దేవుడు ఆయన యొక్క సన్నిధిలోనికి తీసుకున్నాడు, ఆరోహణమయ్యాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు 2 సాక్షులు, అంటే వారు మరణం చెందలేదు, శరీరముతో పాటు వారు వెళ్ళిపోయారు దేవుని సన్నిధిలోనికి. అయితే 5వ పునరుద్ధానం ఏంటంటే పాత నిబంధన కాలంలో పరిశుద్ధులు మరి హతసాక్షులైన వారు, పాత నిబంధన కాలపు పరిశుద్ధులు అంటే సామాన్యముగా హతసాక్షులు పునరుద్ధానము అనగా 7వ బూర ఊదినప్పుడు, అర్మగిద్దోను యుద్ధము ముగించినప్పుడు. చదవండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15 వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15 వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యమున ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యం ఆయన యుగముల వరకు ఏలుననెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలను చదివినట్లయితే అంతటా దేవుని యొద్ద నుండి సింహాసనాశీలకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూత కాలములో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక
మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. జనములు కోపగించినందున నీ కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయం వచ్చినదని చెప్పిరి. జాగ్రత్తగా వినండి. 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపములను గొప్ప వడగండ్లు పుట్టెను. దేవునికి స్తోత్రం. పరలోకమందు దేవుని యొక్క ఆలయము తెరవబడెను. ఆ ఆలయము నీవునే. నీ దేహము దేవునికి ఆలయమైనది నీ వెరుగవా? నీవు నీ సొత్తు కాదు. ప్రభువైన యేసు క్రీస్తు తన రక్తమును చిందించి, ఆయన విలువైన రక్తము చిందించి, నిష్కలంకమైన రక్తమును చిందించి, ఆ యొక్క పరిశుద్ధ రక్తమును చిందించి ఆయన మనల్ని విమోచించాడు. దేవుని వాక్యములను చూసినట్లయితే దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. ఆ మందసమే మనమై ఉన్నాం. సార్వత్రిక సంఘముల గురించి దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే నిబంధన మందసం. హల్లెలూయా. ఆ నిబంధన మందసం ప్రభువైన యేసు క్రీస్తు. ఈ నిబంధన మందసం ఎలా మనం కలిగి ఉంటున్నామంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని జయించడం ద్వారా, సమాధిని గెలిచడం ద్వారా ఆ పునరుద్ధానపు శక్తిని, ఆ యొక్క రిజరెక్షన్ పవర్ని మనం సంపాదించుకుంటున్నాం. మనమందరము కూడా ఒకే ఆత్మలో, ఒకే విశ్వాసములో, ఒకే పరిశుద్ధాత్మ నడిపింపులో ఆయన మహిమగల రాజ్యములో చేరబోతున్నాం. దేవుని వాక్యములను చూసినట్లయితే 1000 ఏండ్లు క్రీస్తు రాజ్యాంతరము. రక్షించబడిన వారందరూ 1000 ఏండ్ల పరిపాలన అనంతరము పునరుద్ధానము చెందుతారు. దేవునికి స్తోత్రం. 7వదిగా రక్షింపబడిన వారు అంటే రక్షించబడిన వారు అంటే దేవుని ఎరగని ప్రజలకు కూడా ఒక తీర్పు అనేది ఉంది. ప్రకటన గ్రంథము చూడండి దయచేసి 20వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి. రక్షణ పొందని వారికి తీర్పు రాబోతుంది. యేసు ప్రభు రక్తములో కడగబడకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా, దేవుని మాట వినకుండా, దేవుని చిత్త ప్రకారం జీవించకుండా, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడకుండా ఎవరైతే అవిధేయులుగా ఉంటారో వారికి నిత్య నరకము దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకనే ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడినట్లయితే అగ్నిగుండములో పడవేయబడతారు. పరలోకం అనేది అదొక ఉన్నతమైన స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, పరలోక సంబంధమైన స్వాస్థ్యము అనేది అదొక విలువైనది, ఎంతో ఘనమైనది, ఎంతో శ్రేష్టమైనది. పరలోక సియోను గురించి దేవుని యొక్క వాక్యముల నుండి మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం గమనించినప్పుడు నిత్యత్వము నుండి త్రిత్వమైన దేవుని స్థలమైనది. అది పరలోకములో అత్యున్నతమైన స్థానము, అన్ని ఆకాశముల కన్నా ఉన్నతమైనదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలోను, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే పునరుద్ధరణ యేసు క్రీస్తు ప్రభువారు ఆయన అక్కడికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమునకి చేరి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము నుండి మనం చూసినట్లయితే ఇక్కడ పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు మనం గమనించినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తుని గురించి పేతురు ఒక ప్రవచనాన్ని మాట్లాడుతున్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాతిని, ముఖ్యమును దేవుని చేత ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం గమనించినట్లయితే అయితే తండ్రి అతనిని లేపి పరలోక స్థలములో తన కుడిపార్శ్వన కూర్చుండబెట్టినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సమయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను
అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొంది దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానం చెందుట ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా ఆయన దేవదూతల పైన అధికారం కలిగి ఉన్నాడు, అధికారుల మీద అధికారం కలిగి ఉన్నాడు, శక్తుల పైన, ఈ లోకములో తిరుగులాడుతున్న అంధకార దుష్ట శక్తుల పైన ఆయన అధికారాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:4 చూసినట్లయితే, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిదైన స్వాచ్ఛము పరలోకమందు దేవుడు సిద్ధపరిచున్నాడు. 5వ గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1:5 కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా మీ కొరకు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన స్వాచ్ఛము, అదే పరలోక సంబంధమైన కుటుంబం. హల్లెలూయా. దేవుని వాక్యం నుండి మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22, 23 గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు సియోను పరలోక నివాసస్థలము గురించి చెప్పుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22-23 చదువుకుందాం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠ సంఘమునకును వారి మహోత్సవమునకును, దేవునికి స్తోత్రం, దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కృత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ప్రభు యొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకు ప్రోక్షించబడిన నిష్కలంకమైన యేసు రక్తమునకును. చాలండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, ప్రభునందు ప్రియులారా, ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణం, అది సియోనునే పరిశుద్ధ స్థలం, ప్రతిష్ఠించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, దేవుని కొరకు నమ్మకంగా జీవించే దేవుని బిడ్డల కొరకు వారి యొక్క జీవితాలను త్యాగం చేసి ప్రభువు కొరకు వారి ప్రాణాలు సైతము లెక్క చేయకుండా దేవుని కొరకు ఎంతో మంది మనకంటే ముందుగా పరిశుద్ధులు ఆయన యొక్క మహిమలో చేరారు. ఆ సియోను పరిశుద్ధ స్థలమునకు చేరుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క వాక్యములో గమనించినట్లయితే, సియోనులో ఎంతమంది, సియోను పరిశుద్ధ స్థలములో దేవుడు నివాసము చేయ స్థలము అనగా ఉన్నతమైన స్థలము, ఒక ఉన్నతమైన యొక్క స్థలమునకు ఎంతమంది చేరతారంటే 1,44,000 మంది దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం. ప్రపంచము నుండి, మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల నుండి, ఆయా దేశాల నుండి, ఆయా జిల్లాల నుండి, ఆయా రాష్ట్రాల నుండి, ఆయా గ్రామాల నుండి, ఆయా వంశముల నుండి, ఆయా జాతుల నుండి అనేక మందిని, కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. వారే 1,44,000 మంది ఆ సియోను పరిశుద్ధ స్థలానికి చేరబోతున్నారు. దేవునికి స్తోత్రం. వారు తమ జీవితాలను త్యాగం చేసి యేసు క్రీస్తు ప్రభువు కొరకు తాము ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు నమ్మకముగా జీవించేవారు ఆ సియోను పరిశుద్ధ స్థలమునకు చేరుతున్నారు. వారు దేవుని సువార్తను ప్రకటించిన వారు, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, వ్యాధులు వచ్చిన, గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు. దేవునికి స్తోత్రం. వారు మహాశ్రమలలో వచ్చినా సరే, ఎటువంటి కష్టములు వచ్చినా సరే, వాటన్నిటి నుండి విడుదల పొంది ప్రభువు కొరకు వారు ప్రాణాలు అర్పించిన వారే ఆ సియోను పరిశుద్ధ స్థలానికి చేరబోతున్నారు. వారి సంఖ్య 1,44,000 మంది. ప్రకటన గ్రంథం 14:1 గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 14:1 చదివినప్పుడు, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్లగా యేసు క్రీస్తు ప్రభు సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొస్తల యందు లిఖింపబడి ఉన్న
144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. హల్లెలూయా. ఈ ఆత్మీయ మర్మం అనేది చాలా విలువైనది. అందరికీ సీయోను అనే పరిశుద్ధ స్థలము లేదండి. దేవుని కొరకు తాము వారి శరీరము, ప్రాణము, ఆత్మను సజీవముగా దేవునికి సమర్పించుకొని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా నా మట్టుకైతే బ్రతుడు క్రీస్తు, చావైతే లాభము. అపోస్తలుడైన పౌలు అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యముల నుండి మనం గమనించినట్లయితే ఈ 1,44,000 మంది దేవుని యొక్క సేవకులు. హల్లెలూయా. ప్రపంచ దేశాల నుండి దేవుడు ఎన్నుకోబడిన సేవకులు. వీరు తాము వారి జీవితాలు దేవుని కొరకు త్యాగం చేసిన సేవకులు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 14:4 చదివినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళి ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండటకై మనుషుల నుండి కొనబడిన వారు. ఇదెంతో అద్భుతమైన మాట. అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకులు, ప్రతిష్ఠించబడిన వారు, సమర్పించుకున్న వారు 1,44,000 మందిని దేవుడు ప్రపంచ దేశాల నుంచి ఆయన సమకూర్చబోతున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఏ మహిమగల స్థలములో ఉండబోతున్నాడో ఆ సీయోను అనే స్థలమునకు ఈ దేవుని బిడ్డలు చేరబోతున్నారు. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే సియోను పర్వతం మీద ఉన్నవారు నూతన నిబంధన కాలములో ప్రతిష్ఠించబడిన సేవకులై ఉన్నారు. దేవుని వాక్యము నుండి గమనించినప్పుడు యోహాను సువార్త 17:24 చూసినట్లయితే నిత్య రాజ్యములో యేసు ప్రభు తన శిష్యులను వారి స్థానమును తేటపరిచాడు. చదవండి. యోహాను సువార్త 17:24. నేను ఎక్కడ ఉందునో అక్కడ నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలని. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని వాక్యములో నుండి మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో లూకాసు సువార్త 14:26 చదివినట్లయితే లూకాసు సువార్త 14:26 ఈ సేవకులు వారి యొక్క జీవితాలను త్యాగం చేసి దేవుని కొరకు జీవించిన సేవకులై ఉన్నారు. లూకాసు సువార్త 14:26 చదువుకుందాం. ఎవరైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ మహిమగల స్థలానికి ఎవరు వెళ్ళారంటే మా కుటుంబంలో కృపక్క వెళ్ళింది. నేను స్పష్టంగా చెప్తున్నాను, బల్లిపెట్టి వద్ద నుండి నాకు ఈ సీయోను అనే స్థలానికి వెళ్ళడానికి అర్హత లేదు. ఇట్ ఈస్ ట్రూ. మా వంశంలో నుండి, మా యొక్క బంధువుల నుండి మా కృపక్క వెళ్ళింది. తను తాను సంపూర్ణంగా సమర్పించుకొని వివాహము నిషేధించి ఈ లోక సంబంధమైన నేత్రాశ, శరీరాశ, జీవడమాన్ని విడిచిపెట్టి ఈ కృపక్క వెళ్ళింది. మీ అందరికీ తెలుసు అక్క ఈ సీయోను అనే పరిశుద్ధ స్థలానికి. అయితే 2వ స్థానం ఉంది. ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. దేవుని యొక్క వాక్యములను చూసినట్లయితే అది నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం. యోహాను సువార్త 14:1 నుండి 3 గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 19:2, 9, 10 గమనించినప్పుడు నూతన యెరూషలేము గురించి రాయబడినది. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 14:1 మొదటి 3 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయుడు. యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. లేనిలా మీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగా మరల వచ్చి మిమ్మల్ని తీసుకుని పోదునని ప్రభు మనతో వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ న్యూ జెరూసలేం ఇక్కడ మనం చదివిన వాక్య భాగములో బహువచనం ఉంది, ఏకవచనం పలకలేదు.
నా తండ్రి ఇంట ఏంటండి అనేకమైన నివాసములు. ఒకటి సియోను అనే పరిశుద్ధ స్థలము, రెండవది నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము, మూడవది నూతన ఆకాశము, నాలుగవది నూతన భూమి. ఈ నూతన ఆకాశం ఎవరు వెళ్తారంటే పాత నిబంధన భక్తులు. గమనించండి, ఈ నూతన భూమికి ఎవరు వెళ్తారంటే హతసాక్షులైన వారు. దేవునికి స్తోత్రం. హతసాక్షులైన వారు అంటే శ్రమల కాలములో, మహాశ్రమల కాలములో యేసు క్రీస్తు ప్రభు కొరకు ఎవరైతే హతసాక్షులు అవుతారో ఈ నూతన భూమి వెళ్తారు. మనం ప్రత్యక్ష గుడారం గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ప్రాకారము అనేసి, వెలపటి ప్రాకారం అనేసి దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఈ వాక్యాన్ని క్లుప్తపరుస్తున్నాను. మీరు గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము గమనించండి, 2వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనం. ఆయన తీర్పులు సత్యములను, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోని మనం చూసినట్లయితే ఆయన తీర్పులు, మొదటి వచనం చదివినప్పుడు అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. పరలోకములో ఎప్పుడు కూడా ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధనే ఉంటుంది. అక్కడ మనము పరలోకం చేరితే నీవు నేను ఒకరినొకరు గుర్తుపట్టుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చాడు, కానీ మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఈ లోకంలో మాట్లాడుకున్నట్టు అవకాశం లేదు. ఒక్క దేవుని స్తుతించడం అక్కడ ఏంటండి ఆ మహిమగల సింహాసనం నందు, ఆ సీయోను పరిశుద్ధ స్థలం నందు, ఆ నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలో దేవునికి స్తోత్రం మనము ప్రభువుని స్తుతించబోతున్నాం. అయితే దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రభువుని స్తుతించడం అంటే ఏంటండి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన దేవుని బిడ్డలు పునరుద్ధానము శక్తిని కలిగి ఆయన మహిమ ప్రభావంతో ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. 2వ వచనం చదువుదాం. ఆయన తీర్పులు సత్యములు న్యాయములు ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసు రక్తమును బట్టి దానికి ప్రకటన చేసెను. మరి 2వసారి వారు ప్రభువును స్తుతించుడి అనేది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములోని మనం గమనించినట్లయితే 9వ వచనం చదువుదామండి. 9వ వచనము తర్వాత 10వ వచనం చదువుకుందాం. అదే అధ్యాయం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులను రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారము చేటుకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసుని గురించిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసులను దేవునికే నమస్కారము చేయము. యేసుని గురించిన సాక్ష్యము ప్రవచనానుసారమని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ ప్రవచన వాక్యములు దేవుడు నెరవేర్చబోతున్నాడు. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వినువాడును, గ్రహించువాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25, 26 వచనం చూసినట్లయితే, పరలోక సియోను, పరలోక యెరూషలేము అను వేరు చేయబడక ఒక దానితో ఒకటి కలిసి ఉన్నవండి. గమనించండి, చాలా జాగ్రత్తగా వినాలి. సియోన్ అంటే ఏంటి? నూతన యెరూషలేము అనే ఆ యొక్క స్థలం గురించి దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు బయలుపరిచిన సందేశము ఈరోజు మనం వింటున్నాం. అవి శిరస్సు అంటే శరీరము వలె కలిసి ఉండును. ఈ యొక్క శిరస్సు ఏ విధముగా మన శరీరము కలిసి ఉందో అదే విధముగా సియోను అనే పరిశుద్ధ స్థలమైన దేవుని నివాసము చేయు స్థలము ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు వారు సంఘమునకు ఏమై ఉన్నాడంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. శరీరం అనే సంఘమునకు శిరస్సు ఏ విధముగా కలిసి ఉంటుందో అదే విధముగా దేవుని యొక్క సన్నిధిలో, దేవునికి స్తోత్రం, పౌలు చెప్పినట్లుగా చదవండి 4వ అధ్యాయం 25, 20 వచనాలు. పైనున్న యెరూషలేము అంటే ప్రస్తుతం ముందున్న ఈ లోక యెరూషలేము దాస్యం అని ఉంది. అయితే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ దేశం కూడా ఉంది. అయితే ఆ యెరూషలేము గురించి కాదు దేవుడు మాట్లాడుచున్నది.
పరలోక సంబంధమైన దేవుని చేత నిర్మాణం చేయబడుచున్న ఒక నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. యోహాను అనే భక్తుడు దర్శనములో చూచిన నూతనమైన యెరూషలేమే ఆ యొక్క యెరూషలేము. మీరు చదివినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనము 10వ వచనం చదువుకుందామండి. మీరు చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురు నుండి దిగి వచ్చిన చూచితిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 10వ వచనం చదివినట్లయితే, ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని ఎదురు నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఆ యెరూషలేమే మనమై ఉన్నాం. యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన దేవుని బిడ్డలు, రక్షణ పొందిన దేవుని బిడ్డలు, మారు మనసు పొందిన దేవుని బిడ్డలు, జీవ గ్రంథంలో రాయబడిన దేవుని బిడ్డలు, సంపూర్ణులుగా మార్చబడ్డ కొరకై దేవుని యొక్క సన్నిధిలో తాము ప్రతిష్ఠించుకొని ఒక ప్రత్యేకమైన జీవితం చేయవారు ఈ నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణములో చేరుతున్నారు. అది ఒక మహిమగల పట్టణం. ఆ పట్టణంలో మనమందరము చేరవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యములను చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, మొదటి ఆకాశము అంటే 21వ అధ్యాయం 1వ వచనంలో, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన, సముద్రం ఇక ఉండదు. మనం చూస్తున్న ఆకాశము, మనం చూస్తున్న ఈ భూమి మార్పు చెందబోతుంది. ఒక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఒక మహిమగల పట్టణముగా, నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా దేవుడు తన బిడ్డలను ఆయన సన్నిధిలో చేర్చుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యము నుండి మనం గమనించినట్లయితే, నూతన యెరూషలేము పట్టణమునకు కొన్ని కొలతలు దేవుడిచ్చాడు. నూతన యెరూషలేము యొక్క వైశాల్యం ఏంటంటే 2,250,000 చదరపు మైళ్ళు, అంటే 3,06,000 చదరపు కిలోమీటర్లు. ప్రకటన చదవండి 21వ అధ్యాయము 16వ వచనం. నూతన యెరూషలేము యొక్క కొలతల గురించి రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ పట్టణము దాని పొడవు ఆ కొలకనతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో అంటే మనకు తేలిగ్గా ఒకసారి మనము ఆలోచన చేయాలంటే ఈ కొలతల గురించి, ఫ్రాన్స్ కంటే 10 అంతలు ఈ నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము ఉంది. ఇండియా ఎంత ఉందో 2 అంతలు అన్నమాట. శ్రీలంక కంటే 75 అంతలు. అయితే అమెరికా దేశంలో సగము లేక ఐరోపా ఖండముల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము ఎంతో విలువైనది. ఎంతో మన జీవితాలు, మన యొక్క ఆత్మలను ఆ సన్నిధిలోనికి చేర్చే పట్టణమే నూతన యెరూషలేము పట్టణం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయం 34వ వచనం గమనించినట్లయితే 11వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 11వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచుండెను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము నుండి మనం గమనించినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల్లో గమనించినప్పుడు ఈ కట్టడం గురించి, ఉపయోగించబడిన పదార్థముల గురించి రాయబడినది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది పరలోకములో మరి దేవుడు తన స్వాచ్ఛముగా మన జీవితాలను, మన ఆత్మలను ఆయన నిర్మాణం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము నుండి మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 11వ వచనంలో, దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నము పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 19 నుండి 21 వచనాలు చదివినప్పుడు, 19 నుండి 21 వచనాలు చదివినట్లయితే,
ఆ పట్టణపు ప్రాకారం పునాదులు. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమున రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్పరాగము, 10వది సువర్ణల శునియము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యములతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి దేవుడుకు ప్రభువును గొర్రెపిల్లియు దానికి దేవాలయం ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, దేవుని యొక్క వాక్యమును మనం చదివి ఉన్నాం. ఆ సీయోను పరిశుద్ధ పట్టణం కొరకు మనము ఎదురు చూస్తున్నాం. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవ, దయగల తండ్రి, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సందేశాన్ని బట్టి స్తోత్రం. ఈ యొక్క ఈస్టరు పండుగ దినమున, ఈ పునరుద్ధానపు ఆదివారం తండ్రి, మీ పునరుద్ధాన బలమును తండ్రి, మీ ప్రేమను, మీ ప్రభావమును, మీ పరిశుద్ధాత్మిక మందస్థమును మాకు అనుగ్రహించావు తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు లోకాన్ని జయించారు, పాపమును జయించారు, వ్యాధిని జయించారు, ప్రకృతిని జయించారు. ప్రభావ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, మరణమును పాతాళమును జయించిన జయవీరులుగా ఉన్నారు తండ్రి. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనందు కూర్చొనిచ్చేదనని ప్రభా మీరు వాగ్దానం చేసావు తండ్రి. ఇంతవరకు మీ వాక్యాన్ని విన్న మీ ప్రియబిడ్డలందరినీ మీ ఆత్మతో బలపరచిన ఆయన 1,44,000 మంది ప్రతిష్ఠించబడిన సేవకుల కొరకు సీయోను మహిమగల పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేసావు నాయన. రక్షణ పొందిన దేవుని బిడ్డల కొరకు నాయన నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణమును దేవా మీరు ఏర్పాటు చేశావు. అందుకొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏ ఒక్కరూ కూడా విడవబడకుండా తండ్రి మీ మహిమల రాకడ కొరకు నాయన సిద్ధపడు సహాయం చేయండి. మీరు పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి రాబోతున్నందుకు స్తోత్రం. మేమందరము తండ్రి మీ వాక్యము ద్వారాను తండ్రి పరిశుద్ధాత్మ శక్తి ద్వారాను మీ పరిశుద్ధ రక్తం ద్వారా మేము పరిశుద్ధపరచబడి మీ మహిమల రాకడలో మీ వద్దబడు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రం. మీ మహిమల రాజ్యకుడు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకునండి. నా విమోచకుడు సజీవుడు. అవును ప్రభా తండ్రి, మీకు స్తోత్రం. మీరు మాకు విమోచకర్తగా ఉన్నావు తండ్రి. మీరు మొదటి వాడను కడపటి వాడను నేను జీవిస్తున్నానని మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. మీ శక్తిని, మీ ప్రభావమును, మీ మహిమను, మీ పునరుద్ధాన బలముని నాకు ఇచ్చినందుకు స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు మరణములో నుండి జీవములోనికి దాటుచున్నారని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మహిమలో రాకడకు తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకునండి. మీ పునరుద్ధాన బలముతో ప్రతి ఒక్కరిని అభిషేకించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దేవుడు దీవించునుగాక. ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు సమాధానం కలుగుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.